గోవింద 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 గోవింద. ఓం నమ శివాయ. తిరుమల తిరుపతి దేవస్థాన అనుబంధ ఆలయమైనటువంటి శ్రీ కపిలతీర్థ క్షేత్రమునందు మహాశివరాత్రి పర్వదినాన వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు రాత్రి నంది వాహన సేవ. నంది అంటే శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి వాహనం. ఈ వాహనం గురించి తెలుసుకోవటం గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం కొద్దిగా. నంది శిలాద మహర్షి యొక్క విశేషమైన తపఃఫలం చేత పుట్టినటువంటి వాడు. శిలాద మహర్షి శివుడి నుంచి ఘోర తపస్సు చేయగా స్వామివారు అనుగ్రహించారు. అనుగ్రహించి ఏ వరం కావాలో కోరుకోమంటే శిలాద మహర్షి కోరుకున్నారు. ఓ పరమశివ, నాకు అయోనుజుడుగాను చిరంజీవిగాను నీతో సమానమైనటువంటి రూపం కలిగిన వాడుగాను శక్తి గలవాడుగా అయినటువంటి పుత్రుడు కావాలని కోరగా శివుడు అనుగ్రహించారు ఆ శిలాద మహర్షిని. అలా అనుగ్రహించగా ఆ శిలాద మహర్షి తన ఆశ్రమంలో విశేష యజ్ఞాన్ని చేస్తూ ఉండగా ఆ యజ్ఞంలో నుంచి ఉద్భవించిన వాడే ఈ నందీశ్వరుడు. అలా అయోనిజుడిగా ఉద్భవించినటువంటి ఆ నందీశ్వరుడు శిలాద మహర్షి ద్వారా అనేక వేదాంగాలు అభ్యసించిన వాడై శివుడి యొక్క రూపాన్ని మనస్సులో నిలుపుకున్నవాడే శివభక్తి తత్పరుడై శివుడి గురించి అలా మనస్సులో అనుకుంటూ ఆ శివుడి గురించి ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సు చేయగా స్వామివారు అనుగ్రహించిన వారై ఈ యొక్క నందీశ్వరుణ్ణి తన వాహనంగా చేసుకున్నారు. వాహనంగా చేసుకోవటమే కాక అనేక శక్తుల్ని ప్రసాదించారట ఈ నందికి. అలాగే పార్వతీదేవికి చెప్పారట ఒకానొక సందర్భంలో, ఓ పార్వతి, ఈ నందీశ్వరుడు నీకు పుత్ర సమానుడు. నీకు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎలాగో ఈ నందీశ్వరుడు అలాగే. అటువంటి నందీశ్వరుణ్ణి ప్రీతిపాత్రంగా అత్యంత ఆనందమయంగా స్వామివారు అధిరోహించి ఈ మహాశివరాత్రి నాడు మనందరినీ అనుగ్రహించటం కోసమని అనేక కోరికలు తీర్చడం కోసమని చెప్పి నందివాహన సేవ ఆనందమయంగా జరుగుతూ ఉంటుంది. అటువంటి నందివాహన సేవను దర్శించిన వారికి సమస్త విధ సౌఖ్యములు కలుగుతాయి, అనేక కోరికలు తీరుతాయి. అటువంటి నందివాహన సేవను మనందరం దర్శిద్దాం. ఓం నమ శివాయ. నేత్రేందున సకలతాప విమోచకం తం నేత్రాగ్నిన సకల శత్రు నిబర్హణంచ నేత్రార్కశక్తిలయరక్షణ సృష్టిహేతుం కామాక్ష్యధీశ కపిలేశమహం ప్రపద్యే. శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారు మహాశివలింగంగా స్వయం వ్యక్తమై విరాజిల్లుతూ ఉండేటువంటి దివ్యక్షేత్రం ఈ కపిలతీర్థం. బ్రహ్మోత్సవ శోభలతో మహావైభవంగా విరాజిల్లుతోన్నది. తిరుమల తిరుపతి దేవస్థానంలో అగ్రగణ్యమైనటువంటి శివాలయం. వేలాది మంది భక్తులు నిత్యము వచ్చి ఆశ్రయించి ఆశ్రిత మందారుడైనటువంటి కామాక్షి వరదుని యొక్క ఆశీస్సులు పొందుతూ ఉండేటువంటి అమేయమైనటువంటి దివ్యక్షేత్రం. పాపారణ్యాలకి గొడ్డలు పెట్టేనటువంటి దివ్యక్షేత్రం. ఒక శివరాత్రి వేళ పాతాళలోకంలో కపిల మహర్షి ప్రార్థనలకు పరమప్రసన్నుడైపోయినటువంటి శివభగవానుడు లింగస్వరూపుడై భూమిని భేదించుకుని అలా పెరుగుతూ ఉన్నాడు. ఈ అద్భుతాన్ని చూసిన కామధేనువు క్షీరంతో స్వామిని అభిషేకించాలి అని చెప్పి శివలింగం పెరుగుదలను భక్తితో
నిరోధించి గొప్ప ప్రార్థన చేసింది. అటూ ఇటూ తన కాళ్ళను ఉంచి ఆ శివలింగంపై చక్కగా అభిషేకం చేసింది. శివభగవానుడు ఆ నంది ఇతర ముఖ్య పరివారగుణంతో ఆయన ప్రార్థితుడై కామాక్షి సమేతుడై వినాయక స్వామితో సహా కొలువై భక్తుల కోరికలను కటాక్షించడానికి ఈ క్షేత్రంలో విరాజిల్లుతూ ఉన్నాడు. ఆయన ఆవిర్భవించినటువంటి ఈ దివ్య సమయంలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతూ ఉన్నాయి. కపిల మహర్షి ప్రార్థనలకే భువికి వచ్చిన పాతాళ లింగాన్ని ఋషులు దేవతలు పూజిస్తూ ఉన్నారు. ఈ క్షేత్రాన్ని కలియుగ ప్రత్యక్ష విబుధుడైనటువంటి శ్రీనివాసుడు కూడా గొప్పగా స్తుతి చేసి వకుళమాలకి ఈ తత్వాన్ని మహత్వాన్ని ప్రబోధించినట్లుగా మనకి వెంకటాచల మహాత్మ్యం తెలియజేస్తోంది. తిరుమల యాత్రలో భాగంగా మాధవుడు ఇత్యాది భక్తులు ఈ క్షేత్రానికి విచ్చేసినట్టుగా మనకు అద్భుతమైనటువంటి స్థల పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇక్కడ నందివాహనం బ్రహ్మోత్సవాల్లో 2 సార్లు జరుగుతుంది. అధికార నంది, అలాగే ఇది నంది సేవ. ఈ 2 సేవలు కూడా జరగటం అనేటువంటిది అద్భుతమైనటువంటి సన్నివేశం. ధర్మ చతుష్పాత్ యజ్ఞస్త్వం స్వర్ణశృంగ త్రయీవపు గోపతే వాహరూపస్త్వం శూలినః త్వాం నమామ్యహం. కైలాసంలో మెడలో మువ్వల దండలతో, కాళ్ళకి గజ్జలతో, మనోహరాకారంతో, బంగారు కొమ్ములతో అలరారే నంది భవుడికి నిత్యవాహనం. ఈ యొక్క మాఘ బహుళ చతుర్దశి శివరాత్రి రోజున సోమస్కందమూర్తి తపస్సు, శౌచము, దయా, సత్యమనే 4 పాదాలతో దర్శనమిచ్చే ధర్మరూపమైనటువంటి ఆ నంది వాహనంపై స్వామి ఊరేగుతూ ఉన్నారు. ఆ సన్నివేశాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసార మాధ్యమాలుగా చేసుకుని వీక్షిస్తూ ఉండేటువంటి భక్తకోటి అందరూ కూడా ధన్యులే. శివక్షేత్రానికి వెళ్ళి శివదేవుణ్ణి స్మరించాలని వేదవ్యాసునికి క్షేత్రతత్వాన్ని బోధించినటువంటి బుద్ధిమంతుడు నందీశ్వరుడే. శివభక్తులు ముందుగా నందిని దర్శించి తర్వాత శివదర్శనాన్ని పొంది సేవించడం శైవాగమ విహితమైనంటువంటి సంప్రదాయం. వృషస్య వృషణం స్పృష్ట్వా శృంగమధ్యే సదాశివం దృష్ట్వా క్షణం నరో యాతి కైలాసే శివసన్నిధిం. ఆలయంలోకి వచ్చి ఒక కుడి చేతితో నంది విగ్రహ వృషణాలను భక్తితో తాకుతూ, ఎడమ చేతి చూపుడు వేళ్ల మధ్య నుండి ఆ పరమశివుని లింగాన్ని చూడడం వల్ల శివ సాన్నిధ్యం వరంగా నిత్యము లభిస్తుంది అని చెప్పి మనకి పెద్దలు చెప్తూ ఉన్నారు. ప్రతి జీవుడు నందీశ్వరునిలా దాసుడవ్వాలని ప్రార్థించి శివప్రీతిపాత్రమైనటువంటి పరివారంలో ఒకరై ఈనాడు ఈ నందివాహన సేవలో పాలు పంచుకుంటూ ఉన్నారు. శివ కింకరుల్లో అగ్రేసరుడైనటువంటి ఈ యొక్క నంది దివ్యమైనటువంటి అరుణారుణపూతమైనటువంటి నాలుకతో శివనామాన్ని కీర్తిస్తూ ఉన్నది. అలాగే కనకాంబరాలతో అనేక సువాసనలు కలిగినటువంటి పుష్పమాలికలతో అద్భుతంగా కామాక్షి వరదుణ్ణి అలంకరించి ఉన్నారు. ఆ స్వామి యొక్క కమనీయ స్వరూపాన్ని కామితార్థప్రదాయనైనటువంటి అమ్మవారి సరసన దర్శించి పులకితగాత్రులైపోతూ ఉన్నారు. ఈనాడు ఆ స్వామిని ఎంతో ప్రపత్తి చేస్తూ ఉన్నారు. ఢక్కామృగం వరదమగ్ని శిఖాంధరంతం భక్తార్తిభంజనచనం సకలార్థదంతం దుష్టస్య ఖండన విధౌ పటురుద్రమూర్తిం మూర్తిత్రయాత్మకపిలేశమహం ప్రపద్యే. భక్తార్తిభంజనచనం సకలార్థదంతం. ఆయన సకలార్థములను ఇచ్చేటువంటి వాడు, భక్తుల యొక్క ఆర్తిని తొలగించేటువంటి వాడు. అటువంటి మూర్తిత్రయాత్మకుడైనటువంటి దివ్యస్వరూపుడు కపిలేశ్వర స్వామిని ఆశ్రయిస్తూ ఉన్నారు. ఈ మాఘమాసంలో జరుగుతూ ఉండేటువంటి మహోత్సవాలు విశేష ఫలదాయకములని శివధర్మం మనకి తెలియజేస్తూ ఉన్నది. శివభక్తిని మరింతగా
వృద్ధి చేసుకుంటూ భక్త బృందాలు బిల్వదళాలను విశేషంగా స్వామికి సమర్పణం చేస్తూ ఉన్నారు. సర్వకామప్రదం బిల్వం దారిద్ర్యస్య విమోచనం బిల్వపత్రాత్ పరం నాస్తి ఏన తుష్యతి శంకర. ఊర్ధ్వపుండ్ర ధారితమైనటువంటి గజరాజములు ఆ యొక్క పరమశివుని యొక్క కొలువులో భాగమై ఈనాడు ఊరేగింపులో పాలు పంచుకుంటూ ఉన్నాయి. అధికార బృందం భక్తుల యొక్క భద్రతా పర్యవేక్షణలో ఉన్నప్పటికీ కూడా స్వామివారిని సేవించుకుని బిల్వపత్ర ప్రియుడైనటువంటి శంకరుణ్ణి దర్శిస్తే ఈనాడు అశ్వమేధ యాగ ఫలం లభిస్తుంది, కామితములన్నీ కూడా ఇహలోకంలో అవి సిద్ధిస్తాయి అని శివధర్మ రహస్య ఖండం ద్వారా తెలుసుకున్నటువంటి వారు. ఆది భిక్షువైనటువంటి శివదేవుని ప్రసాదమే అఖండ విభూతి. విభూతి అంటే ఐశ్వర్యము. ఈ విశ్వమంతా ఐశ్వర్యమయం. ఏది పోషకమో, ఏది శక్తికి కారణమో అదే ఐశ్వర్యం. సూర్యునికి తేజస్సు, అగ్నికి దాహకత్వం, చంద్రునికి ఆహ్లాదకత్వం, వసుంధరకి రత్నసస్యాదులు, నదీనదాలు, అర్ణవాలు అన్నీ శివదేవుని విభూతులే. ఇలా విశ్వవ్యాప్తమైన ఐశ్వర్య కాంతులతో స్వామి నందివాహనంపై భక్తులకు సౌఖ్యాన్ని సౌభాగ్యాన్ని కటాక్షిస్తూ ఉన్నారు. అటువంటి దేవాధిదేవుడైనటువంటి పరమశివుణ్ణి సేవిద్దాం, తరిద్దాం. కైవల్యము కైవసము కపిల తీర్థమును గాంచిన కైవల్యము కైవసము కైలాసపతిని చూడ కలుగును పరవశము. కపిల తీర్థమును గాంచిన కైవల్యము కైవసము కైలాసపతిని చూడ కలుగును పరవశము. చిరు
ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మ సర్వాధ్యక్షః సర్వభూతాధివాసః సాక్షీ చేతా కేవలో నిర్గుణశ్చ. కన్నులకు పండుగగా నీరాజనాలతో భక్తకోటి చకోరాల్లా శివదేవుని యొక్క అనుగ్రహ కిరణాలకి దివ్యంగా ఎదురు చూస్తూ ఉండేటువంటి సన్నివేశం కన్నులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. కామాక్షి వరదునైనటువంటి సేవ, పరబ్రహ్మమైన పరమశివునికి జరుగుతూ ఉండేటువంటి మహోత్సవాలు. ఈ బ్రహ్మోత్సవాలు వృషభ ధ్వజపటాన్ని ఎగురవేసి భేరీ మృదంగ దివ్య వాద్య శబ్దాల మధ్య ఆగమ పండితుల యొక్క మంత్రోచ్చారణల మధ్య మహావైభవంగా శ్రీకారం చుట్టుకున్నటువంటి ఈ దివ్య ఉత్సవాల్లో ఆ వృషభధ్వజుని దివ్యమైనటువంటి ఆ భక్త రక్షణ దీక్ష వాద్య విశేష ధ్వనుల్లో శివనామ స్మరణలో భక్తులిస్తూ ఉండేటువంటి నీరాజన కాంతుల్లో చక్కగా ప్రతిఫలిస్తూ ఉన్నది. శివభగవానుడు సర్వభూతముల్లో సర్వసృష్టిలో అంతర్యామిగా నిలిచి సకల లోకాలను సంరక్షిస్తూ ఉన్నాడు. జ్ఞానం, వైరాగ్యం, అంతర్ముఖత్వం, త్యాగశీలత, శాంతం, యోగం, నిరాడంబరత వంటి పరిపూర్ణ ఫలాలు ఈ శివదేవుని యొక్క బ్రహ్మోత్సవాలను సేవించడం వల్ల కలుగుతూ ఉన్నాయి. పరబ్రహ్మ యొక్క ధ్వజారోహణంతో జరుగుతూ ఉండే ఉత్సవాలు మన హృదయ క్షేత్రంలో సమున్నతమైనటువంటి శివ సంకల్పాన్ని, ఆత్మోన్నతత్వాన్ని అనుగ్రహిస్తాయి. సద్భక్తిని, ఆయురారోగ్యాల్ని, ఐశ్వర్య సంతోషాలను, ఈ జన్మాంతమందే కైలాస ప్రాప్తిని అనుగ్రహించేటువంటివి ఈ కపిలేశ్వర స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు. పాదార విందార్పిత హంసకాయి పాదాబ్జ రాజత్ఫణిమూపురాయ కళామయాయి వికలామయాయ నమశివాయై చ నమశివాయ. హరహరం అనేటువంటి శివమంత్రం, సోహం అనేటువంటి మంత్రంగా ఇక్కడ భాసిల్లుతూ ఉన్నది. పశుపతి యొక్క శుభమంత్రం శుభకరమై, జయకరమై, అమృతకరమై భక్తులకు కొంగు బంగారం అవుతూ ఉన్నది. ముముక్షువులకు జ్ఞానప్రదమవుతూ ఉన్నది. దివ్యమైనటువంటి ఈ శివరాత్రి అనేటువంటి సమయంలో మనం స్మరించవలసినటువంటి అంశాలు ఉన్నాయి. ఒకానొక సమయంలో చతుర్ముఖ బ్రహ్మ శ్రీ మహావిష్ణువు శివలింగాన్ని దర్శించి ఆ అగ్నిలింగం యొక్క ఆద్యంతాలను చూడాలని విఫల ప్రయత్నం చేశారు. వరాహ రూపాన్ని దాల్చి పాతాళలోకానికి వెళ్ళి వచ్చిన విష్ణువు శివలింగ మూలాన్ని చూడలేకపోయానని సత్యాన్ని పలికారు. హంసరూపం దాల్చి ఆకాశ వీధికి వెళ్ళి వచ్చినటువంటి బ్రహ్మ శివలింగం యొక్క అగ్రభాగాన్ని చూడకపోయినా చూశాను అని అసత్యం పలికారు. అందుకు సాక్ష్యంగా మొగలిపువ్వును, కామధేనువుని తెచ్చుకున్నారు. అయితే ఆ కామధేనువు తన ముఖంతో చూశానని, తోక ద్వారా చూడలేదని తెలివిగా సాక్ష్యం చెప్పింది. ఇంతలో బ్రహ్మ విష్ణువులు ముందు సాకారంతో శివదేవుడు ప్రత్యక్షమై అసత్య దోషాన్ని కలిగి ఉన్నటువంటి మొగలి పువ్వు తన పూజకు పనికిరాదని, కామధేనువుకు దాని సంతతికి మొహం అపుణ్యాన్ని కలిగించిన, సత్యము తెలియజేసినటువంటి పృష్ఠదర్శనం మాత్రం పుణ్యఫలాన్ని ఇస్తుందని తీర్మానించారు. ఇక బ్రహ్మను శివదేవుడు కలియుగం అంతా అపూజ్యుడుగా శపించాడు. గర్వాన్ని వీడి కరుణించమని ప్రార్థించిన బ్రహ్మను యజ్ఞాదులలో పూజకు అర్హుడవే అని చెప్పి అనుగ్రహించాడు. అలాగే మొగలు పువ్వు కూడా పందిరిగా తనకు అనుగ్రహించమని ప్రార్థించింది. కనుక ఇలా ఈనాడు నందివాహన సేవలో పరమప్రసన్నుడుగా ఉన్నటువంటి స్వామి, భవానీ సమేతుడైనటువంటి స్వామి భక్తులు అందిస్తూ ఉండేటువంటి ఫలపుష్పాదులను ఆదరంతో స్వీకరిస్తూ ఉన్నారు. సమున్నీలత్ అని చెప్పి ఆది దంపతులైనటువంటి ఆ స్వామి హంసల అమ్మవార్లను ఒక హంస మిథునంలా దర్శిస్తూ ఉన్నారు. అంటే వారి ఆలాపం వల్లనే కదా అష్టాదశ విద్యలు వచ్చాయి.
కనుక వికసించినటువంటి అనాహత కమలంలోని మకరందం గ్రోలటంలో ఆసక్తి ఉదయించింది. కపిలాది యోగీశ్వరుల మానస సరస్సులో సంచరించేటువంటి అనిర్వాచ్యమైనటువంటి హంస మిథునంలా ఆ నంది వాహనంపై పార్వతీ పరమేశ్వరులు దర్శనమిస్తూ ఉన్నారు. ఆశుతోషుడు, శశాంకశేఖరుడు, పార్వతీ మనోహరుడు, గ్రహ నక్షత్ర మాలికాధరుడు, నిత్యానందుడైనటువంటి ఆ కపిలేశ్వర స్వామి భక్తులకు వివేకాన్నిస్తూ నందివాహనంపై ఊరేగుతూ ఉన్నారు వెళ్ళగొడుగుల కింద. గజపుష్పమాలికాధారుడై ఆ స్వామిని చూసి ఆ శివదేవుని లీలలన్నీ కూడా కళామాధ్యమంగా ప్రదర్శిస్తూ ఉన్నారు. భక్తులే కాకుండా శివ పరివారానికి అంతా కూడా ఒక అభ్యుదయాన్ని, ఆనందాన్ని కలిగించేటువంటి సన్నివేశం. సౌరమండల మధ్యస్థం సాంబం సంసార భేషజం నీలగ్రీవం విరూపాక్షం నమామి శివం అవ్యయం. భూమ్యాకాశాలు అంతటా నిండిన చీకటిని భేదించి వెలుగునిచ్చి లోకానికి సూర్యుడు ఎలా ఉపకారం చేస్తూ ఉంటాడో ఆ సూర్యుని యొక్క కాంతిలాగా ఈ కోటి సూర్యప్రభామూర్తి అయినటువంటి జ్ఞానమూర్తి కపిలేశ్వర స్వామి నందివాహనంపై భక్తకోటికి సాక్షాత్కరిస్తూ మాయా మోహాంధకారాన్ని ఆశ్రితుల హృదయాల్లో తొలగిస్తూ ఉన్నారు. కాబట్టి ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి అని చెప్పి కీర్తింపబడేటువంటి ఆ దివ్య తేజస్సుతో సమావృతమై ఉన్నాడు పరమాత్మ. సర్వదేవతాత్మకుడు ఆయన. సమస్త గ్రహములు అనుగ్రహించేట్లుగా చేయగలిగినటువంటి శివదేవుణ్ణి ఈనాడు చక్కగా దర్శిస్తూ ఉన్నారు. అటువంటి అంధకాసుర భంజకుడైనటువంటి కపిలేశ్వర స్వామిని నందివాహనంపై భక్తులు దర్శించి విజ్ఞాన ధనాన్ని పొందుతూ ఆనందంతో మన ముందున్నారు. కపిలేశ్వర స్వామి దర్శనం శివానంద లహరీ విహారంగా భావనం చేస్తూ ఉన్నారు. शिव शिव हर षण्मुखनाथ शिव हर हर शिव षण्मुखनाथ हर हर शिव शिव षण्मुखनाथ शिव शिव हर हर षण्मुखनाथ हर शिव शिव हर षण्मुखनाथ शिव हर हर शिव षण्मुखनाथ शरवण भवगुह वल्लीश सुब्रह्मण्या मां पाहि शक्त्यायुधधर देवेश श्री स्वामिनाथ मां पाहि शक्त्यायुधधर देवेश श्री स्वामिनाथ मां पाहि చంద్రం త్రిదశారి చంద్రం త్రైలోక్య చంద్రం మునిబృంద చంద్రం అజ్ఞాన కాలుష్య వినాశ చంద్రం బ్రహ్మర్షి చంద్రం ప్రణతోస్మి చంద్రం. చంద్రుని యొక్క కిరణాలు ఎలా అయితే ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయో లోకానికి, యథా ప్రహ్లాదనా చంద్ర అంటూ ఉంటారు, అలా చంద్రధారి అయినటువంటి అంటే అర్ధచంద్రధారి అయినటువంటి శశాంకశేఖరుడైనటువంటి స్వామిని కపిలేశ్వర స్వామిని కామాక్షి వరదుణ్ణి అలా ఏక వాహనంపై దర్శించి ఆది దంపతులు అనాది దంపతులైనటువంటి వారి కటాక్షం కోసం భక్త బృందాలు ఎదురు చూస్తూ ఉన్నారు. సౌరశక్తిలాగా లోకమంతా వ్యాపించి రుద్రశక్తి జీవులకు మరణాన్ని దూరం చేస్తూ ఉన్నది. జన్మాంతర దుష్కృతం వల్ల గాలి ద్వారా కానీ, నీటి ద్వారా కానీ, ఆహారం ద్వారా కానీ మనకు అపమృత్యు ఘటించవచ్చు. కానీ ఈ నందివాహనాధీశుడైనటువంటి
పరమశివుడు అపమృత్యువు నుంచి భక్తులను నిరంతరం పరిరక్షిస్తూ ఉంటాడు. మార్కండేయాది ఋషిగణాల్లాగా నిర్మలాంతఃకరణులై నంది ఈశ్వరుడైనటువంటి ఆ శివదేవుణ్ణి దర్శించి నమస్కరించి దీర్ఘాయుర్దాయాన్ని పొందవచ్చు. దోషభావ నివృత్త్యర్థం శివపూజాంచ కరిష్యే అని చెప్పి ఆ దివ్యమైనటువంటి మనలో త్రికరణముల్లో ఉండేటువంటి దోషాలన్నీ కూడా ఈ శైవక్షేత్రం తొలగిస్తుంది కనుక మనం శివపూజ చేయటానికి ఆ శివదేవుని యొక్క దివ్య చరణాలను మనం ఎంతో విశ్వసించాలి. మనకు భూత భవిష్యత్ వర్తమానాలనేటువంటి త్రికాలాలకు అతీతుడైనటువంటి వాడే ఈ కపిలేశ్వర స్వామి. ఆ దేవదేవుని శక్తి వల్లే, నియామకం వల్ల మనకు ఆ ఉదయాస్తమానాల్లో జీవులకు కాలాన్ని నిర్దేశించే సూర్యుని యొక్క కిరణాలు కూడా ప్రసన్నమవుతూ ఉన్నాయి. తద్వారా ఆయుర్దాయం వృద్ధి చెందుతోంది. కనుక చంద్రమౌళీశ్వరుడైనటువంటి ఆ స్వామిని, కామాక్షి సమేతుడైనటువంటి ఆ స్వామిని ఆశ్రయించాలి. శివభగవానుడు అష్టమూర్తి స్వరూపుడు. సూర్యుడు, చంద్రుడు, పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, యజమానుడు ఇవన్నీ కూడా శివుని ప్రత్యక్షమూర్తులు. అమృతమూర్తి ఆ యొక్క చంద్రుడు. వెన్నెలలు జాలువార్చి జీవకోటి మనస్సులకు ఆనందాన్ని కలిగించే షోడశ కళాపూర్ణుడు. శివభగవానుడు విభూతి సౌందర్యంతో ధవళ తేజస్సుతో వెలుగొందుతూ తన కిరణాలతో అమృత శీతల కాంతులను జీవులకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. భక్తజనావళి హృదయ సముద్రం ఈనాడు ఉప్పొంగిపోతున్నది నందివాహన సేవను చూసి. దేవతలందరూ కూడా దివ్యమైనటువంటి ఈ యొక్క గొప్పదైనటువంటి నందివాహన సేవను ఆశ్రయిస్తూ ఉన్నారు. కస్తూరికా కుంకుమ లేపనాయై శ్మశాన భస్మాంగ విలేపనాయ కృతస్మరాయై వికృతస్మరాయ నమశివాయై చ నమశివాయ. ఈనాడు నందివాహనం అనేటువంటి దానిపైన శివదేవుని యొక్క సందర్శనం కామాక్షి మాతతో పాటు జరుగుతూ ఉన్నది. ప్రవృత్తిశ్చ నివృత్తిశ్చ నియత శాశ్వతో ధ్రువ శ్మశానవాసీ భగవాన్ ఖేచరో గోచరోర్దన. అసలు పూర్వం ప్రజలందరినీ క్రూర భూతాలు బాధిస్తూ ఉండేటువంటి వేళ పరమదయాసింధు అయినటువంటి ఈ యొక్క రుద్రుని సన్నిధికి వచ్చి భూతాలన్నిటినీ కూడా నిగ్రహించి లోకాల్ని కాపాడు పరమాత్మ అని చెప్పి బ్రహ్మదేవుడు వేడుకున్నాడు. అప్పుడు శివభగవానుడు నిర్జనమైనటువంటి శ్మశానాలను తన ఆవాస స్థానాలుగా, ఆస్థానాలుగా చేసుకున్నాడు. భూతాలను వశీకరించి శ్మశానాల్లో ఉంచి బ్రహ్మ సృష్టిని ఆయనే పరిరక్షిస్తూ ఉన్నాడు. అందుకే ఆయనను భూతపతిగా కీర్తించి జీవులందరూ కూడా భయాదులను తొలగించుకుంటూ ఉన్నారు అని చెప్పి మహాభారతం తెలియజేస్తూ ఉన్నది. శ్మశానేష్వా క్రీడా స్మరహర పిశాచా సహచరా చితాభస్మాలేప. పరమేశ్వర, ఎంత అందమైనటువంటి భావనను పూర్వాచార్యులైనటువంటి జగద్గురువులు మనకు అనుగ్రహించారు. నీకు క్రీడాస్థలం అసలు శ్మశానం అయిపోయింది స్వామి. స్నేహితులు పిశాచాలు, కాటిబూడిద నీ శరీరానికి కస్తూరి గంధపూత, కపాలమాల నీకు మల్లెపూదండ, ఇలా నీ బాహ్యదేహం విలక్షణంగా గోచరిస్తుంది. కానీ స్వామి నందివాహనాధీశ, నిన్ను స్మరించే భక్తులకు నీవు కేవల కళ్యాణ స్వరూపానివి. నీ వేషం బాహిరంగా సామాన్యంగా తోచవచ్చు, కానీ అంతఃసత్యం మంగళకరమైంది. బాహ్యాడంబరాలను నిరసించి అంతఃశుద్ధతత్వాన్ని మహనీయమైనదిగా ఆయన యొక్క దివ్యమైనటువంటి వాహన సేవల్లో, నందీశ్వరాది సేవల్లో మనం గ్రహించవలసినటువంటి సత్యం. ఈనాడు సర్వభూతాంతరాత్మ అయినటువంటి ఆ దేవదేవుడు అనేకమైనటువంటి విద్యుత్ దీపకాంతుల్లో కూడా ఆయన ప్రసన్నంగా దర్శనమిస్తూ ఉన్నాడు.
ఇక్కడ వినాయక స్వామితో ఉండేటువంటి కామాక్షి సమేతుడైన కపిలేశ్వర స్వామిని మనం దర్శిస్తూ ఉంటాం. త్రిశూలధారి, ఢమరుక ప్రియుడు, అంతేకాకుండా కామధేనువు తన సంతానంతో పాటు వచ్చి ప్రార్థించినటువంటి దివ్యక్షేత్రం ఈ కపిలేశ్వర క్షేత్రం. జటీ చర్మీ శిఖండీ చ సర్వాంగ సర్వభావన హరిశ్చ హరిణాక్షశ్చ సర్వభూతహర ప్రభు. శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర. భూషణ చంద్రకిరీట పన్నగ భూషణ చంద్రకిరీట నీలకంఠధర నటరాజ కైలాసవాస త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర. కృతిని మేడితిమయ్యా కల్పవృక్షమును మా కొసగుమయ్యా. అంబిక కృతిని మేడితిమయ్యా కల్పవృక్షమును మా కొసగుమయ్యా. మా సేవా భాగ్యము కాపాడుమయ్యా మా సేవా భాగ్యము కాపాడుమయ్యా. స్తుతి మన్నించుమయ్యా. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర. కరలగ్న మృగ కరీంద్రభంగో ఘనశార్దూల విఖండనోంతజంతు గిరిశో విశదాకృతిశ్చ చేతః కుహరే
పంచముఖోస్తి మే కుతోభీః. కపిలేశ్వర స్వామి మా హృదయంలో ఉన్నాడు, మాకు భయం ఎందుకు? ఆ స్వామి సద్యోజాతముఖం, వాసుదేవముఖం, అఘోరముఖం, తత్పురుషముఖం, ఈశానముఖం అనే 5 ముఖాలతో విరాజిల్లుతూ ఉంటాడు. అందుకే పంచాశ్చుడిగా కీర్తింపబడుతూ ఉన్నాడు ఆ స్వామి. ఆ స్వామి ఉంటే ఇక హృదయాకాశంలో ఈ అరిషడ్ వర్గాలతో మేము భయం పొందవలసినటువంటి అవసరమే లేదు. ఉమా సహాయం పరమేశ్వరం విభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం ధ్యాత్వా మునిర్గచ్చతి భూతయోనిం సమస్త సాక్షిం తమసః పరస్తాత్. ఈ ప్రదోష వేళ పరిపూర్ణమవుతూ ఉండేటువంటి వేళ నందివాహనంపై ఉండేటువంటి కామాక్షి వరదుడైన కపిలేశ్వర స్వామి వారి యొక్క ఉత్సవమూర్తుల్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. ఎంత భాగ్యం, ఎంత భాగ్యం! నిజంగా మృత్యుంజయుని అధికారం ఈ జగత్తులో అన్ని చోట్ల ఉన్నది. అందువల్ల మనం అపమృత్యు అనేటువంటి దాన్నే పొందాం. పాపగ్రహాలుంటే ఎక్కడో దారాపుత్రాదులకు దూరంగా వాడు దుర్మరణాన్ని పొందుతాడు. ఏ వ్యక్తి అయినా ఏ వ్యాధి చేతైనా మరణాన్ని పొందుతాడో మనకి జ్యోతిష్శాస్త్రం చెప్పవచ్చు. కానీ అపమృత్యువుని తొలగించి సకాలమైనటువంటి మృత్యు బంధుమిత్రాదుల మధ్య చాలా ఆనందంగా అనాయాసంగా పొందేట్లుగా చేయగలిగినటువంటి వాడు. అంటే మరణం సహజమైనప్పటికీ కూడా దాన్ని మనకు ఆరోగ్యకరమైన జీవనంతో పరిపూర్ణం చేసి మనకి శైశవే అభ్యస్త విద్యానాం యౌవనే విశేషణం, అలాగే వార్ధక్యంలో మనం ఒక మునివృత్తితో ఉండి ఆ శివభగవానునితో మమేకమైనటువంటి చిత్తవృత్తితో శాశ్వత కైలాస ప్రాప్తి లేదా శివైక్యాన్ని పొందేటువంటి స్థితి ఈ దివ్యంగా ఆశ్రయించేటువంటి కపిలేశ్వర స్వామి వారి భక్తులలో అందరికీ కలుగుతుంది. వారి వంశంలో వారికి, వారి గోత్రంలో వారికి కూడా అది సిద్ధింపజేసేటువంటి పరమ కరుణాసింధు ఆశుతోషుడు శశాంకశేఖరుడైనటువంటి ఈ కపిలేశ్వర స్వామి. అటువంటి దేవాధిదేవుణ్ణి మనం చాలా భక్తితో, చాలా శరణాగతితో ఆశ్రయించాలి. అందుకే వాలిన భక్తి మృక్కెదన వారిత తాండవ కేళికిన్ దయాశాలికి శూలికిన్ శిఖరిజా ముఖపద్మమయూఖమాలికిన్ బాల శశాంకమౌళికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది మునిముఖ్య మనస్సరసీరుహాళికిన్ అని తెలుగులో పుణ్యపేటి మహాకవి పోతన కీర్తించినట్లుగా అందరూ కూడా ఈరోజు ఆ భక్తిభావంతో ఆ నిత్య నృత్యము చేసేటువంటి దివ్య భవ్యస్వరూపుడైనటువంటి ఆ కపిలేశ్వర స్వామి వారిని ఆశ్రయిస్తూ ఉన్నారు. ప్రాచీనాంధ్ర కవులు ఈ శివపరమాత్మను లేనల తాల్పుగా, శృంగార శంకరుడుగా, అర్ధనారీశ్వరుడుగా, హరపారిజాతంగా, శివాహ్వయ కల్పశాఖిగా, నటరాజ గౌరీశంకరునిగా, త్రిపురాసుర సంహారిగా, పరబ్రహ్మముగా, పరమయోగేంద్ర హృత్పద్మ షట్చరణుడిగా, శాంబరీభిల్లుడుగా, సర్వదేవతామయుడిగా, కృత్తివాసుడిగా, అష్టమూర్తిగా, దక్షిణామూర్తిగా, విశ్వనాథాది క్షేత్ర దైవాలుగా ఎంతో ఆశ్రయణంతో కీర్తించారు. శ్రీ విద్యానిధిగా ఆయన గొప్పగా ఆయన దర్శనమిస్తూ ఉంటాడు. కాబట్టి భక్తుల అభిమత సిద్ధి కోసం, వాక్ఫలావాప్తి కోసం, శక్తి కోసం, రక్షణ కోసం, లోకాభీష్ట సిద్ధి కోసం, నిత్య శ్రీయుతత్వం కోసం, మహైశ్వర్యాన్విత తత్వం కోసం, కీర్తి కోసం, అంతేకాకుండా తమ అరచేతి సొమ్ముగా ఆయనే లభించడం కోసం, పుత్ర ఆయురారోగ్య భోగ భాగ్య శాశ్వత ఐశ్వర్యాల కోసం ఈ యొక్క నంది వాహనాన్ని అధిరోహించేటువంటి ఆ కపిలేశ్వర స్వామిని ఆశ్రయించాలి. ఈ కపిలలింగం త్రిమూర్త్యాత్మకంగా మనకి ఆగమాలు తెలియజేస్తూ ఉన్నాయి. అనాభేహ బ్రహ్మణో రూపం,
ఆగళాత్ వైష్ణవం వపు ఆశీర్షాత్ రుద్రమీశానం తదగ్రే సర్వతశివం. అటువంటి సోమస్కందామూర్తి కామాక్షిమాతతో ఈనాడు నందివాహనంపై ఊరేగుతూ ఉన్నాడు. ఈ కపిలతీర్థంలో నందీశ్వరుడు శ్వేతకాంతుల్ని ఈలుతూ ఉంటాడు. అంటే ఈ యొక్క సత్వగుణం, రజోగుణం, తమోగుణం వీటికి అతీతమైనటువంటి కేవల శుద్ధ సత్వంతో ఉండేటువంటి వాడు కనుక అంతటి శివభగవానుడికి కామాక్షిమాతకి వాహనమయ్యాడు ఆ నందీశ్వరుడు. భక్తులు ఈ సత్యాన్ని గుర్తించి సత్వగుణంతో తమ జీవనాన్ని మమేకం చేసుకోవాలి. సృష్టి స్థితి ప్రళయకేళి విలోలమీశం వేదైక వేద్య మహిమానమచింత్య మూర్తిం ఓంకారరూపమఖిలాగమతత్వసారం జ్ఞానప్రదం శివమహం శరణం ప్రపద్యే. నిర్మల ధ్యానయోగమూర్తి ముక్తికాంతా వినోదుడు ఈ యొక్క నందివాహనంపై ఈనోడు ఆ వెల్లగొడుగుల కింద గజపుష్పమాలికాధారుడి మనకి కామాక్షి సమేతుడై గొప్పగా దర్శనమిస్తూ ఉన్నాడు. శివచింతనకే కొందరు పర్వత గుహలలో ఒంటరిగా హఠయోగాభ్యాసం చేస్తూ ఉంటారు. శివభక్తి జనించడానికి మరికొందరు శీతాకాలంలో గంగాజలంలో దిగి తపమాచరిస్తూ ఉంటారు. శివభావనకే ఇంకొందరు గ్రీష్మకాలంలో పంచాగ్ని మధ్యలో ఒంటికాలి మీద నిలిచి ఘోర తపస్సు ఆచరిస్తూ ఉంటారు. శివ ధ్యానాసక్తితో ఆ నెత్తురు గడ్డగట్టిపోయే చలిలో ఆరుబయట మరికొందరు జపం చేస్తూ ఉంటారు. ఈ ప్రయత్నాలన్నీ దేనికి? తమ చిత్తసరోజాలను పరమాత్మకు సమర్పించడానికే. అదే ఇలా సదృష్ట్వా మృడయాతినః అని శృతి చెప్తున్నట్లుగా కామాక్షి సమేతుడై వచ్చేటువంటి స్వామిని ఈ కలియుగంలో ఎంత సుఖంగా మంగళకర్పూర నీరాజనాలు సమర్పించి ఆశ్రయించవచ్చో ఈ నందివాహన సేవ మనకు ఈనాడు చక్కగా తెలియజేస్తూ ఉన్నది. ధర్మమే 4 పాదాలతో ఉంటే అదే నందీశ్వరుడు. ధర్మశ్చతుష్పాత్ యజ్ఞస్త్వం స్వర్ణశృంగ త్రయీవపు గోపతే వాహరూపస్త్వం శూలినః త్వాం నమామ్యహం అని చెప్పి ఆ నంది ఈనాడు అలా ఊరేగుతూ ఉంటే ఆ నందీశ్వరునిపై ఉండేటువంటి పరమశివుని పాదార విందములపై దృష్టి సాల్చినటువంటి భక్తులు ఆ నంది సేవను చాలా ఘనంగా కీర్తిస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి సన్నివేశాలు ఎన్నింటిలోనో నందీశ్వరుడు కనిపిస్తూ ఉంటాడు. భక్త అనుగ్రహ ప్రియుడైనటువంటి స్వామి నందితోనే మనకు దర్శనమిచ్చిన సన్నివేశాలు మనకు గొప్పవైనటువంటి శివపురాణాదులు తెలియజేస్తూ ఉన్నాయి. అనాద్యాయ అఖిలాద్యాయ మాయినే గతమాయినే అరూపాయ స్వరూపాయ శివాయ గురవే నమః. అగజామనోహరుడైనటువంటి కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో కపిలతీర్థ వీధులలో నంది వాహనంపై నిలిచి దర్శనమిస్తూ ఉన్నాడు. గజచర్మధారి కామాక్షి వల్లభుడైనటువంటి ఆ స్వామికి భక్త బృందాలు చక్కగా పల్లకీ మోస్తూ ఉన్నారు. మరికొందరు భక్తులు తిరునీరాజనాలిచ్చి భక్తితో నమస్కరిస్తూ ఉన్నారు. స్వామి జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య తిష్టతి. తామసాన్ని తమస్సును తొలగించి జీవనజ్యోతులను చక్కగా ప్రకాశింపజేసే జ్ఞానస్వరూపమైనటువంటి ఆ శివజ్యోతి కాంతులను దేవాలయం పైన చక్కగా వీక్షిస్తూ ఉన్నారు. ఆనందకర కర్పూర నీరాజనాలను ఫలాదులను స్వామికి అర్పణ చేస్తూ ఉన్నారు. ఎంత భక్తి! మందార మాలిక, ఆ మందార మాలికా ప్రియుడైనటువంటి ఆ శివుడు ఈ నందివాహనంపై పరమ ప్రసన్నుడుగా ఉంటాడని ఈ శివరాత్రి వేళ పరమ విశ్వాసంతో ఈ క్షేత్రానికి విచ్చేసి భక్త బృందాలు ఆశ్రయిస్తూ ఉన్నారు. ఆయన ఒక కల్పవృక్షం వంటివాడు. కల్పవృక్షము ఒక కాలంలో ఉండి ఉండవచ్చు, ఒక కల్పంలో ఉండకపోవచ్చు. కానీ అన్ని కల్పముల్లో వృక్షమైనటువంటి వాడు భక్తులకు కుంగు బంగారమైనటువంటి ఈ శివభగవానుడు.
మందారమాలా కలితాలకాయై కపాలమాల అంకితకంధరాయ దివ్యాంబరాయై చ దిగంబరాయ నమశివాయై చ నమశివాయ. దేవదేవుడైనటువంటి ఆ శివభగవానుడు భవానీ సమేతుడై అలంకృతమైనటువంటి ఈ యొక్క దివ్య క్షేత్రంలో నందివాహన సేవతో మనని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన్ని ఆశ్రయిద్దాం, మనం అందరం కూడా తరిద్దాం.